బిగ్ బాస్ లో మోస్ట్ అవైటెడ్ వీక్ ఏదైనా ఉందంటే అది ఫ్యామిలీ వీక్. ఎందుకంటే ఈ వీకే ఎవరి యొక్క ఓటింగ్ పెరగాలన్నా తగ్గాలన్నా జరుగుతుందండి. సో ఆ వీక్ అయితే ఈ వీక్ అన్నమాట. చాలా బాగుంటుందండి. సో బిగ్ బాస్ ఈ ఫ్యామిలీ వీక్ తో పాటు ఫైనల్ అండ్ స్టార్టింగ్ ఈ మూడు అయితే ఎవరు మిస్ అవ్వరండి. ఎందుకంటే అంత బాగుంటాయి అనమాట. చూడడానికి కూడా అసలు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఈ వారం అయితే ఆల్రెడీ తనుజ కెప్టెన్ అయింది. ఈ ఫ్యామిలీ వీక్ లో అయితే ఫస్ట్ వచ్చే కంటెస్టెంట్ అయితే మన డిమాండ్ పవన్ వాళ్ళ మదర్ వచ్చారండి. డిమాండ్ పవన్ అయితే చాలా ఎమోషనల్ అయ్యాడు. చాలా చాలా బాగుందండి, చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో తన తర్వాత తనుజ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప వచ్చారండి. తనుజ ఓటింగ్ జయ్యని పెరిగిందండి. ఎందుకంటే తనుజకు ఆల్రెడీ మంచి ఫాలోయింగ్ ఉంది. సో ఇంకా ఎమోషనల్ బాగా పండిస్తుంది, అందులో కెప్టెన్. సో అన్ని కలిసి వచ్చేదానికి సో చాలా ఓటింగ్ అయితే పెరిగిందండి. సో అలాగే సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ కూడా వచ్చారండి. సో సుమన్ శెట్టి కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 70 డేస్ అవుతుంది అనుకుంటా. సో ఫ్యామిలీని విడిచి ఒకేసారి కనిపించేసరికి ఎమోషనల్ ఎవరు తట్టుకోవడం చాలా కష్టం. సో అందుకని అందరూ ఎమోషనల్ అయ్యారు. ఎంత బాగా ఎమోషనల్ చూపిస్తే అంత బాగా ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి వాళ్ళ నమ్మకం. సో అలా జరుగుతుంది కూడా. సో ఈ రోజు అయితే అది అయిందండి. సో రేపు మరో 3 మెంబర్స్ వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారండి. సో ఈ రోజు అయితే టెలికాస్ట్ అవుతుంది, అస్సలు మిస్ అవుద్దండి. సో ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ నామినేషన్ ఆల్రెడీ 6 మెంబర్స్ ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే కదా. సో ఓటింగ్ లో అయితే ఆల్రెడీ కళ్యాణ్ అయితే దూసుకుపోతున్నాడు అండి. సో తనుజ కళ్యాణ్ అయితే టాప్ 1, 2 లో ఉన్నారనమాట. సో ప్రెసెంట్ అయితే సో లీస్ట్ లో అయితే మనకు వచ్చేసి దివ్య ఉంది, సంజన ఉన్నారండి. సో వీళ్ళిద్దరు అయితే లాస్ట్ ఎవరో ఒకరు అయితే ఎలిమినేట్ అవ్వడం పక్కా అనమాట. సో ప్రెసెంట్ అయితే దివ్య అయితే లీస్ట్ లో ఉంది. మేబీ ఇంకో 3-4 డేస్ ఉండొచ్చు కాబట్టి ఏదైనా జరగవచ్చు. ఫ్యామిలీ ఓటింగ్ పెరగనా పెరగవచ్చు, చూద్దాం మరి. సో డేంజర్ జోన్ లో అయితే మాత్రం సంజన దివ్య ఉన్నారండి. సో మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ అనేది కింద కామెంట్ చేసండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్